నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పార్టీ శ్రేణులు అభిమానులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కి ఆయన కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చి వేకోజామునే తాతగారికి నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ కి శ్రద్ధాంజలి ఘటించేందుకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని కూడా నివాళులర్పించారు. ఇక తెలుగువారి దమ్ము ధైర్యం ఎన్టీఆర్ అని, ఆయనకు మరణం లేదన్నారు బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బాలకృష్ణ చెప్పారు. పేదవారి ఆకలి తీర్చిన మహనీయుడు అని ప్రశంసించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో టీడీపీ కార్యకర్తలు నడవాలని పిలుపునిచ్చారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సార్ బొమ్మ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు, అలాగే పార్టీ వ్యవస్థాపకులు, ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరిక్కడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి. జ్ఞానాభిగ్రహణ శక్తి ప్రత్యభాయిత విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మహితో భయాత్ అంటాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం.